జిల్లా నగరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆర్కే రోజా ఉగాది పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. టీడీపీ అరాచక పాలన పోయి రాష్ట్రానికి మంచి రోజులు రావాలని వేడుకున్నారన్నారు. చంద్రబాబుకు లోకేష్, భువనేశ్వరి భవిష్యత్ తప్ప రాష్ట్ర ప్రజల భవిష్యత్ పట్టడం లేదంటున్న ఆర్కే రోజాతో మా కరెస్పాండెంట్ మధు ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం రోజా మనతో ఉన్నారు. అసలు ఎన్నికల ప్రచారం దాదాపు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఈసారి ఉగాది సంబరాలు ఏ విధంగా చేస్తారు? ముందుగా తెలుగు వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది నుంచైనా అందరూ సంతోషంగా ఉండాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలు దూరమై ఈ రాష్ట్రం అభివృద్ధి వైపుకు నడిచే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అది రాజన్న రాజ్యంలోనే సాధ్యమవుతుంది, అది జగనన్నతోనే సాధ్యమవుతుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చెప్తున్న మాట. దాంతో నేను కూడా ఏకీభవిస్తున్నా. మీ ప్రచారం తీరు ఎలా జరుగుతుంది అంటే చివరి దశకి చేరుకుంది కదా? ఈరోజు ప్రజల అభిమానం చూరుకొని మేము ఏ విధంగా ప్రచారంలో పాల్గొన్నప్పుడు వాళ్ళ బ్రహ్మరథం పడుతున్నారో మనం చూస్తున్నాం. కానీ తెలుగుదేశం వాళ్ళు కేవలం మందు, డబ్బు ఆ రెండింటి మీద పోలీస్ సపోర్ట్, ఎందుకంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి సో భయభ్రాంతుల్ని చేసి ఏదో విధంగా ఎలక్షన్లో నెగ్గాలన్న ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈసారి ప్రజలే తిరగబడి కొట్టే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు ఎన్ని కష్టాలు పెట్టాలో అన్ని కష్టాలు ప్రజలకు పెట్టి ఈ 5 నెలల్లో ఏదో నేను చేసేసాను అంటే పిచ్చోళ్ళేం కాదు జనాలు. సో ఎన్ని రోజులు ఎందుకు చేయలేదు? ఈరోజు ఓట్ల కోసమే చేస్తున్నాం. ఈరోజు కనుక మేము నీ మాట వింటే మళ్ళీ 5 సంవత్సరాలు మేము కష్టపడాల్సిందే అనేది వాళ్ళకి అర్థమైపోయింది. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ యథేక్షగా తెలుగుదేశం ఉల్లంఘిస్తోంది. మీ నియోజకవర్గంలో ఎట్లా ఉంది? అన్ని చోట్ల అలాగే ఉంది. మరి ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలియట్లేదు. ఆర్ఓకి చెప్తున్నాం, కలెక్టర్ గారికి చెప్తున్నాం, ఎలక్షన్ కమిషన్కి చెప్తున్నాం. అందరూ అప్పటికప్పుడు అవునా అంటున్నారు, కానీ జరిగేటివి జరుగుతూనే ఉన్నాయి. యథేచ్ఛగా వాళ్ళ డబ్బులు ఎక్కడ పడితే అక్కడ పోతున్నాయి. ఫోన్ చేసినా ఎవరు పట్టించుకోరు. స్మగ్లర్స్ ఉన్నారు. భానుప్రకాష్కి తోడు ఉండే వాళ్ళంతా రౌడీలు, రౌడీ షీట్స్ ఉన్నవాళ్ళు అండ్ క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు పోయి మీరు మాకు ఓట్లు లేకపోతే మిమ్మల్ని చంపేస్తాము, మిమ్మల్ని ఏం లేకుండా చేసేస్తాం, మేము ఊరు నుంచి తరిమేస్తామని బెదిరిస్తున్నారు. సో అందరూ వచ్చి చెప్పడం జరిగింది. మేము పోలీసు వాళ్ళకు కూడా చెప్పాము, ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎవరికి ఓటేసుకోవాలంటే అవకాశాన్ని, వాళ్ళకి స్వాతంత్రం ఇవ్వాలి, కానీ ఇలా బెదిరించడం ఎంతవరకు కరెక్ట్ అని కొంచెం కంట్రోల్ చేస్తాము అన్నారు. టీడీపీకి ఓట్లు వేయని పక్షంలో రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని. టీడీపీకి ఓటు వేస్తేనే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందనే దానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ 5 సంవత్సరాలు. ఇంతవరకు పునాది వేయలేదు అమరావతిలో. కేవలం తాత్కాలిక కట్టడం అని ప్రజల డబ్బంతా దోచేసుకొని రైతుల భూములన్నీ కూడా వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు. అలాగే మొత్తం ఏపీలో ఉన్న ఇసుకను దోచేసుకున్నారు, ఖనిజాలను దోచేసుకున్నారు. ఎలా దోచుకోవాలో అలా అంతా దోచుకొని సర్వనాశనం చేసేసి ఇంక నాశనం చేస్తారని చెప్పడం అబద్ధం. అండ్ ఈరోజు ప్రజల భవిష్యత్తు కాదు, ఆయనకి చంద్రబాబు నాయుడికి లోకేష్ భవిష్యత్తు, భువనేశ్వరి భవిష్యత్తే ఆయన యొక్క బాధ్యత. ఆ విధంగానే చూస్తే లోకేష్ గారి ఆస్తులు పెరిగిపోయినాయి, భువనేశ్వరి గారి ఆస్తులు పెరిగిపోయినాయి, ఆయన మనోడు దేవాంశ ఆస్తులు పెరుగుతున్నాయి. కానీ ఈ రాష్ట్రం మాత్రం 2.5 లక్షల కోట్ల అప్పులో మునిగిపోయింది. ఈరోజు పుట్టే ప్రతి బిడ్డ మీద 60,000 రూపాయల అప్పు ఉంది అంటే మరి ఏ విధంగా నాశనం చేశాడో స్పష్టంగా తెలుస్తుంది. ఈ బాబుని ఎంత తొందరగా చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేస్తామో అంత తొందరగా మనకు మంచి రోజులు వస్తాయి. చంద్రబాబు నాయుడు ప్రజల భరోసా కాదు, నారా లోకేష్, భువనేశ్వరిల భరోసానే వాళ్ళ భవిష్యత్తు కోసమే ప్రాకులాడుతున్నాడు అనేసి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, నగరి.